నాకు డ్రైవింగ్ వచ్చు, కార్ ఉంది. మళ్ళీ వేరే వాళ్ళెందుకు? పైగా పైగా పిల్లల పర్ఫార్మెన్స్ నేను దగ్గరుండి చూసినట్టు కూడా ఉంటుంది. ఏంటి పిల్లల పర్ఫార్మెన్స్ విషయంలో మళ్ళీ కొత్త ప్లాన్ వేస్తున్నావా? ఈ పర్ఫార్మెన్స్ కోసం పిల్లలు రాత్రంతా చాలా కష్టపడ్డారు. ఏంటి బాగి, భయపడుతున్నావా? జాగ్రత్త చెప్తున్నా మను. అక్కడేమైనా తేడా జరిగిందనుకో తోలు తీసేస్తా. చెప్పింది గుర్తుపట్టుకో. కారు జాగ్రత్తగా నడుపు, సరేనా? సో ఇవాళకి మన డ్రైవర్ మనోహరి గారే. సరే సరే, పదండి పదండి, లేట్ అవుతుంది. పిల్లలు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా చూడలేకపోయా. ఈ రోజు వెళ్ళి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అయినా చూడాలి. మిస్సమ్మ జాగ్రత్త. సరే అత్తయ్య, పద. మనోహరి బాయ్ అత్తయ్య. మంచిదమ్మా. చచ్చిపోవడానికి నాటున్న దొరికిందా నీకు? పక్క తప్పుకో. నీకేరా చెప్పేది? చెప్తే వినిపించట్లేదా నీకు? పక్కకి జరుగు. తప్పుకోవయ్యా నువ్వు. రేపు బాంబు ఎక్కడ పెట్టాలో ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మంచి వెన్యూ చెప్తారని ఫోన్ చేశాను సార్. ఏంటి సార్, నైట్ వాడు కాల్ చేసిన దాని గురించి ఆలోచిస్తున్నారా? సిటీ మొత్తం పోలీసులు మిలిటరీ వాళ్ళు ఉన్నారు సార్. మనల్ని దాటుకొని వాళ్ళు ఏమీ చేయలేడు సార్. వాడిని అంత తక్కువ అంచనా వేయకూడదు రాతోడు. వాడికి భయం లేదు, అందుకే మనకెదురు రాబోతున్నానని చెప్పి మరీ వస్తున్నాడు. వాళ్ళు అనుకున్నది జరగకపోతే పోయేది వచ్చిన వాళ్ళ ప్రాణాలు మాత్రమే. అదే వాడు చెప్పింది చేస్తే మనం చాలా నష్టపోతాం. వాడిని ఆపాలంటే వాడేం చేయబోతున్నాడో, ఎక్కడ అటాక్ ప్లాన్ చేశాడో మనం కనిపెట్టాలి. సార్, 1,000,000 మందికి పైగా ఉంటున్న ఈ సిటీలో వాడిని కనిపెట్టడం ఎలా సార్? మన కళ్ళ ముందే వెళ్తున్నా కనిపెట్టడం కష్టం రాతోడు. ఎక్కడున్నాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, ఏం చేయబోతున్నాడో తెలియదు. అలాంటప్పుడు వాడిని ఆపటం ఎలా సార్? అదే ఆలోచిస్తున్నా రాతోడు. వాడు నిన్న నాకు ఛాలెంజ్ చేయడానికి మాత్రమే ఫోన్ చేయలేదు. వాడు ఏం చేయబోతున్నాడో నాకు క్లూ ఇవ్వడానికి చేశాడు. వాడి మాటల్లో ఏదో అర్థం ఉంది రాతోడు. అది పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నిన్న ఫోన్ చేసినప్పుడు నేను అటాక్ చేయబోయే స్కూల్ తప్ప అన్ని పేర్లు చెప్పా. చూద్దాం నువ్వు నన్ను పట్టుకోగలవో లేదో. పట్టుకొని తీరుతా. సార్, అమారు, మన వాళ్ళు ట్రేస్ చేశారు. వాళ్ళు ఎక్కడున్నారు సార్? బోరబండ పాత బంగళాలో ఉన్నారు. నైట్ అంతా అక్కడే స్టే చేసి తెల్లవారుజామునే వెళ్ళిపోయారని తెలిసింది. అంటే వాళ్ళు ప్లాన్ అమలు చేసేశారన్నమాట. అవునమారు, స్పాట్లో మన వాళ్ళు ఉన్నారు. నువ్వు కూడా వెళ్ళి ఒక్కసారి వాళ్ళున్న ప్లేస్ మొత్తం చెక్ చేసి వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకునే ఛాన్స్ ఏమైనా ఉందేమో చూడు. ఓకే సార్, నేను ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాను. ఓకే, కీప్ మీ ఇన్ ద లూప్. ఓకే సార్. రాతోడ్ సార్, త్వరగా
బోరబండ పోనిపో. ఓకే సార్. మేడం మీ కార్ చెక్ చేయాలి, ఒకసారి కిందకి దిగండి. ఈ కార్ ఎవరిదో, ఇందులో ఉన్న వాళ్ళెవరో మీకు తెలుసా? లెఫ్టినెంట్ అమరేంద్ర పిల్లలు. మేము అతని ఫ్యామిలీ మెంబర్స్. మా కార్ చెక్ చేస్తారా? మేడం అంటే రూల్స్ పాటించమన్నారు. రూల్స్ పెట్టిన వాళ్ళ మీద మీరు పెత్తనం చెలాయిస్తే అది కరెక్ట్ కాదు. చెక్కింగ్లు అంట చెక్కింగ్లు. అందరినీ పక్కకి వెళ్ళమని చెప్పండి. సారీ మేడం, చెక్ చేయకుండా కార్ని కానీ మిమ్మల్ని కానీ లోపలికి పంపించడం కుదరదు. ఎంత ధైర్యం ఉంటే అమర్ కారుని తెలిసినా కూడా మళ్ళీ ఆపి చెక్ చేయాలని చెప్తున్నారు. ఆగు, అమరేంద్ర గారికి ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఆగు మనోహరి. పిల్లలు మీరు కిందకి దిగండి. కిందికి దిగు. చెప్తుంటే అర్థం కావట్లేదా? కిందికి దిగు. కార్ దిగు. ఏంటి, ఎందుకు దిగమని చెప్పావు? ఇక్కడున్న ఆఫీసర్లకి సారీ చెప్పు. నేను సారీ చెప్పడం ఏంటి? ఇది అమరేంద్ర కార్ అని ఆయన వచ్చినా కూడా చెక్ చేశాకే లోపలికి పంపుతారు మనోహరి గారు. ఇన్ఫాక్ట్ ఆయనే వాళ్ళని చెక్ చేయమని చెప్పేవారు. నువ్వు ఇలా పొగరుగా మాట్లాడి నీ గౌరవాన్ని పెంచుకుంటున్నాను అనుకుంటున్నావేమో. ఆయన మర్యాదని నువ్వు నలుగురిలో తగ్గిస్తున్నావు. వాళ్ళ డ్యూటీకి అడ్డుపడినందుకు సారీ చెప్పు. సారీ. ఇంకోసారి ఇలాంటివి చేస్తే చూస్తూ ఊరుకోను. ఆఫీసర్ మీరు చెక్ చేయండి. థ్యాంక్ యూ మేడం. అమరేందర్ సార్ వైఫ్ ఎలా ఉండాలనుకున్నానో మీరు అలాగే ఉన్నారు. పిల్లలు అన్నా చెకింగ్ ఉంది, వెనక్కి వెళ్ళిపోదామా? వెనక్కి తిప్పిన మరుక్షణం మన మీద అనుమానం వస్తుంది. అప్పుడు ఇండియన్ ఆర్మీ మనల్ని ప్రాణాలతో వదలదు. భయపడకుండా ముందుకు పోని. అన్నా ఆర్మీ వాళ్ళన్నా. నేను చెప్పిన పని చేయి. ఆపు ఆపు. ఇక్కడ చెకింగ్ అవుతుంటే కనపట్లేదా? స్పీడ్గా వస్తున్నావు, దిగు. ఏంట్రా, చెకింగ్ జరుగుతుంది కదా? ఇప్పటికే చాలా ఆలస్యమైంది సాబ్. ఇంకా లేట్ అయితే సార్ తిడతారని. 2 నిమిషాలు వెయిట్ చేయి, చెకింగ్ అయ్యాక వెళ్ళు. కానీ బాగిల్ ఆటో చెక్ చేయి. పదండి. ఏమయ్యా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయమండి. అది ఫోన్ నిన్నే అడిగేది. వచ్చేదారిలో ఫోన్ మర్చిపోయి వచ్చాను సార్. సరే సరే ఆఫీసర్ వీళ్ళని లోపలికి పంపించండి. చెకింగ్ అయ్యాక పంపిస్తాం. లేదండి, ప్రిన్సిపల్ మేడం లేట్ అవుతుంది, త్వరగా పంపించమని చెప్పారు. కొద్దిగా లోపలికి పంపించండి ప్లీజ్. సార్ అంతా చెక్ చేశాం సార్, లోపలేం లేదు. సరే సరే, వెళ్ళండి వెళ్ళండి. త్వరగా లోపలికి రండి. రాథోడ్, రాథోడ్ నువ్వు సెర్చ్ చేయి.
ఏ ఒక్క క్లూ దొరకలేదు. ఏదో బ్లూ ప్రింట్లా ఉంది. అవును సార్, బ్లూ ప్రింటే. పొడవు కారిడార్స్, ప్రతి ఫ్లోర్లోనూ చిన్న చిన్న రూమ్స్, బయట పెద్ద ఖాళీ స్థలం. ఇది దేని బ్లూ ప్రింట్ అయి ఉండొచ్చు? ఏమో అయి ఉండొచ్చు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్. రాథోడ్, ఇది స్కూల్ బ్లూ ప్రింట్. అంటే వాళ్ళు టార్గెట్ చేయబోయేది స్కూల్నా సార్? ఎస్, అవును, స్కూల్లే. అవును, సిటీలో చాలా స్కూల్స్ ఉన్నాయి కదా, ఏ స్కూల్ని టార్గెట్ చేసి ఉంటారు? అదే అర్థం కావడం లేదు సార్. అమ్మయ్యా, పిల్లల పర్ఫార్మెన్స్ ఇంకా స్టార్ట్ అయినట్టు లేదు. ముందు నా పిల్లలు ఎక్కడున్నారో చూడాలి. పిల్లలు అక్క, అక్క, నువ్వేంటి ఇక్కడ? పిల్లల పర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చా. ఆ? నా పిల్లల పర్ఫార్మెన్స్ చూడడానికి మీరెందుకు వచ్చారు? మిస్ అమ్మా, నీకు ఇంతకు ముందు చెప్పాను కదా, నాకు కూడా పిల్లలున్నారు, వాళ్ళ కోసమే వచ్చా. ఓహ్, అవును కదా. మీరు తప్ప మీ ఇంట్లో ఎవ్వరూ కనిపించరు. మీ ఇల్లు ఎక్కడో చెప్పరు, అందుకే గుర్తులేదు. పిల్లల్ని వెతకడానికే వెళ్తున్నా, వాళ్ళు కనిపించగానే ఫస్ట్ నీకే పరిచయం చేస్తా. బాయ్. అక్క, ఏంటో ఇవిడ ఎప్పుడు ఇంత హడావిడిగానే ఉంటుంది. ఏమండి, బాగున్నారా? బాగున్నానండి. మీ పిల్లలు ఏ గెటప్ వేస్తున్నారు ఈరోజు? వాళ్ళకి మేకప్ వేయడానికే వెళ్తున్నాను. ఓ, సరే సరే అండి. మను, అంతగా దొంగ చూపులు చూస్తున్నావు అంటే ఖచ్చితంగా ఏదో చేయబోతున్నావు అని అర్థమవుతుంది. ఏం చేయబోతున్నావు? నేనేం చేస్తాను? నేనేం చేయను. ఏదో పిల్లల పర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చాను, అంతే. నువ్వు వచ్చింది చూడ్డానికి కాదు, చెడగొట్టడానికని తెలుసుకోలేని చిన్నపిల్లని అనుకున్నావా? నీ వల్ల గాని ప్రోగ్రామ్కి ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకో, దుమ్ము దులిపేస్తాం. అర్థమైందా? ఈరోజు ప్రోగ్రాంలో నేను సృష్టించే అలజడికి అందరూ అల్లోడిపోతారు. ఎవరొచ్చి కాపాడతారో నేను చూస్తాను. ఇది పిల్లలు చదువుతున్న స్కూల్ బ్లూ ప్రింట్. అయ్యో,
సార్ ఏంటి సార్ ఇది పిల్లలు ఆఫీసర్ సార్, ఇప్పటి నుంచి నేను వచ్చే వరకు ఎవరిని లోపలికి కానీ బయటికి కానీ పంపించొద్దు. ఓకే సార్. స్కూల్ని మొత్తం మన హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకోండి. షూర్ సార్. ఇదంతా హడావిడి చేయకుండా చేయాలి. కెన్ యూ డూ ఇట్? ఎస్ సార్. ఎస్. రాథోడ్, హలో అమర్, చెప్పు. ఏమైనా క్లూ దొరికిందా? సార్, వాళ్ళు అటాక్ ప్లాన్ చేసింది నా పిల్లలు చదువుతున్న స్కూల్లో సార్. వాట్? నా గెస్ కరెక్ట్ అయితే వాళ్ళు ఈ పాటికి లోపలికి వెళ్ళిపోయి ఉంటారు సార్. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను సార్. ఓకే అమర్, ఇప్పుడే నేను లోకల్ పోలీస్తో మాట్లాడాను. నీకు హెల్ప్ చేయడానికి మోస్ట్ ఎఫిషియెంట్ ఆఫీసర్ని పంపుతున్నారు. ఎవరు సార్? ఎంత పెద్ద కేసు అయినా, తప్పు చేసిన వాడు ఎంత పెద్ద మనిషి అయినా, ఎంత పవర్ వాళ్ళ వెనక దాగున్నా కాలర్ పట్టుకుని న్యాయస్థానంలో నిలబెట్టే పోలీస్ ఆఫీసర్. నీలానే తను కూడా చేయడం చేయకపోవడం అని 2 ఆప్షన్స్ పెట్టుకోరా మరి. ఎంత కష్టమైన టాస్క్ అయినా సరే మొండిగా నిజం కోసం నిలబడిపోతారు. సిటీలో జనాలకు నిద్ర లేకుండా చేసిన గ్యాంగ్స్టర్స్ని, అండర్ వరల్డ్ని కాళికా మాతలా మారి ఒక్కొక్కరి అడ్డు తొలగించుకుంటూ వెళ్తున్నారు. ఈ కేసు సాల్వ్ చేయడంలో నీకు చాలా హెల్ప్ అవుతారు. స్కూల్ దగ్గరకు రమ్మని చెప్తా. ఓకే సార్. రాథోడ్, కార్ ఫాస్ట్గా పోనీ. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలు త్వరగా రండి. పిల్లలు త్వరగా రండి, మేకప్ కూడా చేయాలి. నువ్వు లేట్ చేసి మమ్మల్ని హడావిడి చేస్తున్నావా? నేనంటే ప్రేమ వాళ్ళకి. అవునవును, ఇన్ని రోజులు కనిపించింది, ఇప్పుడు వినిపిస్తుంది. పిల్లలు రండి. నా బంగారు కొండలు ఎంత ముద్దుగా ఉన్నారో.